అందరికీ నమస్కారం. నేను మీ ఆర్కే. ఈరోజు మనం నియోజకవర్గంలోని దర్శి నియోజకవర్గంలో పలు విషయాలను లోతుగా తెలుసుకుందాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ రెండవ జాబితా విడుదల చేయడం జరిగింది. ఈ రెండవ జాబితాలో మార్కాపురం నియోజకవర్గం నుంచి కందుల నారాయణ రెడ్డిని, అదేవిధంగా గిద్దలూరు నియోజకవర్గం నుంచి కూడా ముత్తుమల అశోక్ రెడ్డిని, కందుకూరు నియోజకవర్గం నుంచి ఇంటూరు నాగేశ్వరరావుని డిక్లేర్ చేయడం జరిగింది. వీళ్ళు ఆయా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ఉన్నారు కాబట్టి వారికే చంద్రబాబు నాయుడు అగ్రతాంబూలంగా వారికే కేటాయించి వారినే ఆ నియోజకవర్గాల్లో సమన్వయకర్తలుగా ప్రకటించడం, రేపు వారికి టికెట్లు కూడా కేటాయించడం జరిగింది. మనం కనుక దర్శి నియోజకవర్గాన్ని కనుక గమనించినట్లయితే దర్శి నియోజకవర్గంలో బైఫర్కేషన్లో జనసేన పోటీ చేస్తుందా, తెలుగుదేశం పోటీ చేస్తుందా అనేది ఇంతవరకు అయితే ఒక స్పష్టమైనటువంటి ఆదేశం రాలా. దర్శి నియోజకవర్గంలో కనుక సిద్ధారాఘవరావుని తెలుగుదేశం పార్టీ నుంచి రంగంలోకి దింపాలనే ఆలోచనలో మాగుంట శ్రీనివాసులరెడ్డి ఉన్నట్లు కూడా రాజకీయ కొంత కోణంలో రాజకీయంగా కనుక మనం నిశ్చితంగా గమనించినట్లయితే మాగుంట శ్రీనివాసులరెడ్డి సిద్ధారాఘవరావుని ఆ నియోజకవర్గంలో టీడీపీ వైపు నుంచి పోటీ చేయించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నెల 16వ తేదీ మాగుంట శ్రీనివాసులరెడ్డి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోవడం జరుగుతుందని ఆ పార్టీ మాగుంట పార్టీ ఆఫీస్ నుంచి కూడా ఒక ప్రెస్ నోట్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అదే రోజు సిద్ధాన్ని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీలో చేర్చి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి దర్శిలో పోటీ చేయిస్తారా, లేక దర్శికి గనక జనసేన టికెట్ కనుక వెళితే సిద్ధారాఘవరావుని జనసేన పార్టీలో చేర్చి అక్కడి నుంచి మాగుంట చక్రం తిప్పుతాడనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ మనం ప్రధానంగా ఒకవేళ సిద్ధ కనుక మొగ్గకపోతే మాగుంటే సొంతగా బరిలోకి దిగుతాడా అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. ప్రకాశం జిల్లాలో దాదాపుగా 30 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి మాగుంట శ్రీనివాసులరెడ్డి అవతల వైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఢీకొనాలంటే ఈ రాజకీయంలో కొంత వెసులుబాటు చూసుకొని ఆయా నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను మార్చి సీనియర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలాగా ఆయన చర్యలు తీసుకుంటున్నారని ఓ వర్గం చర్చించుకుంటూ ఉంది. అదేవిధంగా కందుల నారాయణ రెడ్డికి మార్కాపురంలో, మా ముత్తుమలకి ఇక్కడ గిద్దలూరులో కేటాయించడంలో కూడా మాగుంట వెనక చక్రం తిప్పాడని అనుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ముత్తుమల అశోక్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా గెలిచాడు, మార్కాపురం ఎమ్మెల్యేగా అంతకుముందు కందుల నారాయణ రెడ్డి కూడా గెలవటం జరిగింది. అటు వైసీపీలో ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కొండ మార్పిడిగా గిద్దలూరు ఎమ్మెల్యే మార్కాపురం ఎమ్మెల్యే గిద్దలూరులో పోటీ చేసేందుకు వైసీపీ అధిష్టానం వారికి సీట్లు కేటాయించడం జరిగింది. ఈ అంతటిని కనుక పరిశీలించినట్లయితే ఒంగోలు నియోజకవర్గంలోనే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గాలని ఒక సమిష్టిగా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునేందుకు ఇలాంటి మార్పులు చేర్పులు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు కూడా మనకు చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకోక తప్పదు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.